హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మనం చేయబోయే వంట ఒక స్పెషల్ డిఫరెంట్ వంట. అంటే ఆ వంట మనం డైరెక్ట్గా తినలేము, కానీ ఆ ఉండ లేకుండా మనం ఏ వంట చేయలేము. ఆ ఉండే మన వడియాల ఉండ. వడియం అంటే మనం మేడల మంది ఎండబెట్టుకుని నూనెలో వేసుకొని పేల్చి తినే ఉండ కాదు. ఇది రాయలసీమ రీజియన్లో స్పెషల్గా చేసే వంటలకు వేసే వాడే ఉండ. నేను ప్రతి వీడియోలో మీకు పోపు గింజలు ఉండ అని చెప్తా ఉంటాను కదా. ఆ పోపు గింజలు ఉండనే వడియం అంటారు. ఆ వడియం ఎలా తయారు చేద్దాం ఈరోజు చూద్దాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దానికి కావాల్సిన ముఖ్య పదార్థం ఈ తెల్ల ఎర్రగడ్డలు. చూసారా మీరు ఈ తెల్ల ఎర్రగడ్డల్ని? దీంతో పాటు మనం ఎలా ఉండలు చేసుకోవాలి, అదే పోపు గింజలు ఉండ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం ఆ తెల్ల ఉల్లిపాయలను కట్ చేసుకున్నాం. అంటే ఇందాక చూపించాను కదా, ఆ తెల్ల ఉల్లిపాయలను ఈ విధంగా తొక్క తీసి మరి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇవాళ నీట్గా కట్ చేసుకొని వీటిని మనం రోట్లో రుబ్బుకోవాలా. రోల్ వీళ్ళు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకుంటే మనం ఈరోజు విలేజ్ స్టైల్లో స్పెషల్గా రోల్లో రుబ్బి చేద్దాం. ఈ తెల్ల ఉల్లిపాయలు కొన్ని ప్రాంతాల్లో దొరకకపోవచ్చు. మీరు మార్కెట్లో దొరికే రెగ్యులర్ ఉల్లిపాయలతో కూడా ఈ వడియాలను చేసుకోవచ్చు. కాకుంటే మా రీజియన్లో ఇది ఎక్కువగా సమ్మర్లోనే హార్వెస్టింగ్కి వస్తుంది. సమ్మర్లో హార్వెస్టింగ్ వచ్చే వల్ల మాకు ఒక బెనిఫిట్ ఉంది. ఏమంటే వడియాలు ఎండబెట్టుకోవడానికి ఎండ భలే భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వడియాలు కూడా భలే ఎండిపోతాయి. కాబట్టి ఇవి ఇంచుమించుగా 3 నెలల పంట. ఇది సమ్మర్లో మనకు హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి సమ్మర్లోనే మనం వడియాలు చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటాం. క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకునే తెల్ల ఉల్లిపాయలనే మనం తీసుకుని రోట్లో రుబ్బుకుందాం. ఇంకా ఈ రోట్లో వేసుకుని మరి నిదానంగా రుబ్బుకోవాలబ్బా. కొంచెం టైం పడుతుంది, నిదానంగా ఓపిక రుబ్బుకోవాలా. ఈ మరి రుబ్బుకున్నాక ఈ మెత్తగా పేస్ట్ మరి చేసేపోతారా బావు? అవసరం లేదు. ఈ మరి చెక్క తొక్కనే ఉండాలా. అప్పుడే మనకు వడియం ఫ్లేవర్ వచ్చేది, దీంట్లో వేసే గింజలన్నీ పట్టుకునేది. ఇప్పుడు తెల్లగడ్డలు రుబ్బుకుంటూ ఉన్నాం, అంటే వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలను కూడా మనం ఉల్లిపాయలు రుబ్బుకున్న వారిగానే రుబ్బుకోవాలా. అదేవిధంగా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయలు రుబ్బుకున్నాం అదే మరిగా ఇది కూడా రుబ్బుకోవాలా. వెల్లుల్లిపాయలు కూడా రుబ్బుకున్నాం రోట్లో. వెల్లుల్లిపాయలు తొక్కు రెడీ. ఈ రోట్లో రుబ్బేది కాకుండా మనం ఇంకా కొంచెం ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మిక్సీలో రుబ్బుకోవచ్చు. ఆ మిక్సీలో ఎట్లా రుబ్బుకునేది కూడా చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఇంతసేపు మనం ఈ ఉల్లిపాయలని వెల్లుల్లిపాయలని రోట్లో రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు అదే తొక్కుని మనం ఇప్పుడు మిక్సీలో రుబ్బుకుందాం. ఎందుకంటే రోట్లో రుబ్బుకోవడానికి అందరికి వీలు పడకపోవచ్చు కదా, అందుకని అదే వడియాలను ఎలా పట్టుకోవడానికి ఇప్పుడు ఉల్లిపాయని వెల్లుల్లిపాయని మిక్సీలో కూడా వేసుకుని ఒకసారి ట్రై చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకున్నాం కదా, సో రోట్లో ఎలాగ రుబ్బుకుంటామో మిక్సీలో కూడా అదే విధంగా తొక్కుగానే ఉండాలి. అప్పుడే మనం వండ పట్టుకోవడానికి వడియం ఫ్లేవరు అలాగే ఉంటుంది. ఈ తెల్ల ఉల్లిపాయల తొక్కు, ఈ వెల్లుల్లిపాయల తొక్కు రెడీ అయిపోయిందబ్బా. ఇంక వడియాలకు కావాల్సిన సామాన్లు చూద్దాం. జీలకర్ర, దబ్బ మినపప్పు, మెంతులు, ఆవాలు, ఉప్పు, కొంచెం ఇంగువ. ఇప్పుడు మనకి ఎర్రగడ్డల తొక్కు రెడీ, దాంతోపాటు మనకి వెల్లుల్లిపాయ తొక్కు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండింటిని చేసి మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ తెల్లగడ్డలు పేస్ట్ చేసి మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ 1 కేజీ ఉల్లిపాయలకి 100 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంతో పాటుగా మనం 1 కేజీకి 100 గ్రాముల ఆవాలు
అంటే 1 కేజీ ఎర్రగడ్డ తొక్కికి ఒక 100 గ్రాములు ఆవాలు వేసుకోవాలా, సరేనా? ఇప్పుడు దీంతోపాటు ఈ ఆవాలు వేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఉద్దిపప్పు అంటే మినపప్పు, ఈ దబ్బ మినపప్పుని అడిగి తీసుకోవాలి మీరు. గుండు మినపప్పు కాకుండా ఈ దబ్బ మినపప్పునే దీనికి వాడుకోవాలి మనం. ఇది కూడా మనం 1 కేజీ ఎర్రగడ్డలకి 100 గ్రాములు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ ఎర్రగడ్డల తొక్కికి 3 స్పూన్లు జీలకర్ర, 1 కేజీ ఎర్రగడ్డ తొక్కకి 1 స్పూను మెంతులు. ఇంతే. ఇప్పుడు వేయాల్సిన సామాన్లు మనం ఇప్పుడు దీంట్లో ఇంతేనే, రేపు కొన్ని యాడ్ చేసుకోవాలా, ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఐటమ్స్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ ఐటమ్స్ని మిక్స్ చేసుకునేటప్పుడు చెయ్యి తడిగా ఉండకూడదు, చెయ్యి చాలా క్లీన్గా పెట్టుకొని మిక్స్ చేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఈ మనం వేసిన గింజలు ఉన్నాయి కదా, ఆవాలు, ఈ మినపప్పు, ఇవన్నీ ఒకరోజు మీరు ముందుగానే ఎండబెట్టుకొని బాగా శుభ్రపరచుకొని వేసుకుంటే, ఎందుకంటే ఇవి నిల్వ ఉండాలి కదా ఈ వడియాలు, కాబట్టి ఇవన్నీ శుభ్రంగా వేసుకుంటే మనం చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి అన్నింటిని ఒకరోజు ముందుగా ఎండబెట్టుకొని బాగా ఎండనిచ్చి శుభ్రపరిచి తర్వాత దీంట్లో వేసుకుంటే ఈ వడియాలు చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ విధంగా అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బయట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మాదిరిగా బాగా కలుపుకొని గింజల్ని, ఈ ఎర్రగడ్డలని, తెల్లగడ్డ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలిపి ఇప్పుడు సుమారుగా సాయంకాలం 5 గంటల అయింది టైము, సరేనా? ఈ మిక్సీని అంతా రాత్రికంతా బాగా కలిపి నానబెట్టుకోవాలి. వీటినంతా ఇట్లే రాత్రికంతా అట్లే మూసి పెట్టేస్తే ఈ గింజలన్నీ ఉబ్బుతాయి. ఈ ఆవాలు, ఉద్దిపప్పు కొంచెం ఉబ్బుతాయి, కొద్దిగా నీళ్ళు కూడా వస్తాయి. ఆ నీళ్ళతో ఏం చేయాలని రేపు చెప్తాను. దీంతోపాటు రేపు పొద్దున మనం ఉప్పు, ఇంగు వేసుకోవాలా. ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది తెలుసా, నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. కాబట్టి రేపు మనం ఈ ఉండలు పట్టే ముందు ఉప్పు వేసుకుని ఉండలు పట్టుకున్నాం. ఇప్పటికైతే ఈ మిక్స్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి రాత్రికంతా ఉండనిద్దాం. అట్లే రేపు పొద్దున ఇంకా ఉండలు పట్టుకున్నాం. అప్పుడే గమని వాసన వస్తుంది తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు పడే లోపలే. ఇంక రేపు కానీ ఇంగువ అవన్నీ కలిపే లోపల వాసన దద్దరిల్లిపోతుంది అంతే. ఇప్పటికైతే బాగా కలుపుకున్నాం కదా, ఇంకా మూత పెట్టి రాత్రికంతా దీన్ని నిద్రపోనిద్దాం. నిన్న మనం ఒడియాలకు రుబ్బు పెట్టుకున్నాం కదా బా, ఆ రుబ్బు పెట్టుకొని ఇప్పుడు పొద్దున అయింది. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాం ఏమైందో. బా గమ వాసన వస్తుంది అబ్బా మూత తీసే లోపల. రాత్రి ఇల్లంతా కూడా వాసన అబ్బా ఇది రుబ్బు పెట్టే లోపల. ఈ ఎర్రగడ్డలు, ఈ తెల్లగడ్డలు, ఈ మసాలా వేసే లోపల ఈ వాసన వస్తేదా మనకు ఈ పోపు గింజలు ఉండ, అదే వడియం కూరలో కూడా మంచి గమ అని వస్తుంది ఫ్లేవర్. ఇది బాగా విషయము. బాగా నానినాయి ఆవాలు, ఉద్దిపప్పు అంతా చూసినారా. నిన్న మనం వేసిన ఆవాలు సన్నగా కనబడుతున్నాయి కూడా ఇప్పుడు కొద్దిగా ఉబ్బినాయి చూడండి. ఉద్దిపప్పు అదే మన మినపప్పు అంతా కొద్దిగా లావ్ అయింది చూడండి. మరిగా అయింది కదా. దీంట్లో మామూలుగా కొన్ని నీళ్ళు వస్తాయి చూడండి. ఇప్పుడు నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను మన దీన్ని మిక్స్ చేసుకోవాలంటే చెప్పుకున్నాం కదా ఉప్పు వేసుకోవాలా, ఇంగు పొడి వేసుకోవాలనేసి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు ఈ మిక్స్కి 1 కేజీ ఎర్రగడ్డలకు ఒక 50 గ్రాములు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది బా. ఈ ఉప్పు ఏమో టేస్ట్ కదా బావు, మనమేం ఒడియాలు డైరెక్ట్గా తినాం కాబట్టి ఈ ఉప్పు వేస్తే ఈ ఒడియాలు చెడిపోకుండా ఉంటాయి. అందువల్ల ఉప్పు వేస్తున్నాం అంతే. మామూలుగా ఈ ఒడియాల్లో పురుగులు పడిపోతాయి ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత. అందుకనేసి దీనికి ఉప్పు వేస్తే తొందరగా పురుగులు పడకుండా ఉంటాయి. ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూను ఇంగు పొడి వేసుకుందాం. ఇప్పుడు అసలైన ఒడియాల స్మెల్ వస్తుంది ఇంగు వేసే లోపల. వేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసినాం కదా, ఇంకాసేపు కొద్దిగా నీళ్ళు వస్తాయి దీంట్లో. మళ్ళీ ఆ నీళ్ళతో మళ్ళీ మిక్స్ చేసుకొని ఉండలు పట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం బావు, ఈ వడియాలను మాత్రం మంచి ఎండాకాలమే పట్టుకునేది మేలు. ఎందుకంటే ఈ వడియాలు బాగా ఎండాల. వడియాలు సరిగ్గా ఎండకుండా పోతే చెడిపోతాయి, వాసన వచ్చేస్తాయి. ఉప్పు బాగా కరిగిపోయింది బా, ఉప్పు మొత్తం మిక్స్ అయిపోయింది.
ఇంక మనం దీన్ని ఉండలు పెట్టుకుని ఎండలో పెట్టుకోవాల్సింది అంతే. ఏం చేస్తాను మామ? నేనా లడ్లు పడతా ఉండా, తింటావు నువ్వు కూడా? వద్దు, నేను పట్టేదా? పడతావు నువ్వు కూడా? సరే కూర్చో. తెలుసా నీకు పట్టేదా? ఎప్పుడన్నా పట్టినావా? పట్టినా. ఏమి దీని పేరు ఇంతకే? వడియాలు. వడియాలేనా? సరే పర్వాలేదు, తెలుసుకోండి. ఎట్లా ఎంత సైజు పడతావు నువ్వు? పట్టా లడ్లు అంత సైజు పట్టా. అంటే నువ్వు తినే లడ్డు అంత పడతావా, లేకుంటే మామూలు సైజు లడ్డు? మామూలు సైజు లడ్లు పట్టా. మామూలు సైజు అంటే ఎంత చూపి? ఇంత. అంత కాదు, కొంచెం సుమారుగా పట్టు. ఇంత కూడా పట్టుకోవచ్చు, ఎండుతుంది. కొంచెం సుమారుగా పట్టుకో, నువ్వు తినే లడ్డు అంత పట్టుకో, సరేనా? సరే, బాగా మిక్స్ చేసి ఇస్తాను. పోయి దీన్ని ఉండలు బట్టి ఆడబెట్టాలా? ఎండలో. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఎట్లా వస్తుంది వాసన గుమ్మ గుమ్మాని వస్తుంది కదా? ఇంకేం పట్టి పెట్టేద్దాం, మనం పట్టి చూపిద్దునా? ఇంత సైజు ఇట్లా పట్టుకోవాలా ఉండని, సరేనా? నీళ్ళు ఏమన్నా వస్తే కొద్దిగా నీళ్ళు కింద ఇట్లా ఒక డ్రాప్ కారిపోతుంది. కారిపోయినాక ఇట్లా తీసి దీంట్లో పెట్టుకోవాలా. ఉండు, మా అమ్మ దీంతో ఆకేసి పెట్టింది. ఓ అవును పాప, నేను కూడా ఆకు కోసుకోవాలి. అబ్బో ఉండు, ఆకు ఆడ పెట్టినాను చూడా, దాని వెనకాల పెట్టినాను చూడా. ఎత్తుకో ఆకు. మర్చిపోయినాను పాప, గుర్తు చేసినావు కరెక్ట్గా. వెరీ గుడ్. ఇప్పుడు దీని ఆకులు ఎందుకు వేసి ఉంటుంది తెలిసిన మీ అమ్మ? ఈ ట్రేకి అతుక్కోకుండా ఉండేదానికి, సరేనా? ఇంకేం పాప, ఒంట్లు పట్టేద్దామా? పెట్టేసినావా? బెడ్ రెడీ చేసినావు మెత్తగా ఒంట్లకి. ఇప్పుడు ఒక ఒంట బట్టి చూపిస్తాను, పట్టాలి నువ్వు. అంత మిగతా ఒంట్లు నువ్వే, మొత్తం నువ్వే పడతావా? పట్టేస్తావా? మీ అక్క నువ్వు ఇద్దరు కూర్చొని అంతా చూడు. ఈ ఉండలు మీరు ఏ సైజ్ అయినా పట్టుకోవచ్చు బా, ఇదే సైజు పట్టాలని రూల్ ఏం లేదు. ఎందుకు నేను ఈ సైజే మీడియం సైజు పడతానంటే తొందరగా ఎండిపోతాయి. సో వాడుకునేదానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి పడతా ఉన్నాను అంతే. మీరు దీనికన్నా చిన్న సైజు పట్టుకోవచ్చు, దీనికన్నా పెద్ద సైజు కూడా పట్టుకోవచ్చు. ఇదైతే కొద్దిగా మీడియంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందని. ఈ సైజు అయితే ఓకే. ఇప్పుడు మనం దీన్ని విఘ్నేశ్వరుడితో సమానంగా దీన్ని పెట్టి ఫస్ట్ పూజ చేసి మళ్ళీ మనం మిగతా ఉండలన్నీ పట్టాలా. నేను ఫస్ట్ పెట్టేస్తాను. పూజ చేస్తావా? మా అక్క చేస్తుంది మామ. మీ అక్క చేస్తుందా? సరే పిలుద్దాం ఉండు. ఇంకా పెట్టండి ఒంటలో. పాప నువ్వు మాత్రం నువ్వు తినే సైజు లడ్డు పెట్టద్దు, ఆ సైజే పట్టాలా. పట్టు. ఏం పిల్లకాయలు అయిపోయిందా పట్టే ఒంట్లో? అయిపోయిందా? ఆడ ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా పట్టినారు, అయినా పర్లేదులే, సరిగ్గా పట్టిండారు. ఇంత పెద్ద సైజు ఉండవు అబ్బా ఇవి, కొద్దిగా ఎండినానుకో మళ్ళీ తగ్గుతాయి సైజు. ఇది ఉండలు పట్టుకునే విధానం. ఇప్పుడు మనకు అన్ని వంటలు పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు మిగిలినాయి దీంట్లో. ఈ నీళ్ళు ఏం చేస్తామంటే సాయంకాలానికి కొద్దిగా డ్రై అవుతాయి కదా ఇవి, వీటిని 2 ఉండలు తీసి మళ్ళీ దీంట్లో వేసి ఆ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఈ నీళ్ళు లాక్కుంటుంది. వాటితో మళ్ళీ ఉండలు పెట్టి ఒక 4 ఉండలు పెట్టి సరిపోతుంది అంతే. ఈ నీళ్ళు ఏం వేస్ట్ చేయనక్కర్లేదు. దీంట్లో స్మెల్ అంతా ఉంటుంది కదా, ఇంగు అవంతా, అందువల్ల. ఇదే అబ్బా పోపు గింజలు ఉండ, ప్రతి వంటలో నేను పోపు గింజలు ఉండ అంటూ ఉంటాను కదా, ఇదే పోపు గింజలు ఉండ. మనం ఈ ఉండ పట్టుకునే వల్ల చాలా లాభాలే మనకి. ఎందుకంటే ప్రతిసారి మనం ఈ గింజలకి ఎత్తుక్కోవాలని అవసరం లే. ఈ ఉండను కొద్దిగా తుంచి మనం సీజనింగ్కి అంటే మనం తిరగబాతకి వేసుకున్నామంటే అదే సరిపోతుంది అంతా. దీంట్లో ఉండే ఫ్లేవర్ యాక్చువల్గా మనకు గింజలు సపరేట్గా వేస్తే ఆ ఫ్లేవర్ రాదు. కాబట్టి ఈ ఉండ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈ ఉండ వేస్తేనే కూరకు వచ్చే ఫ్లేవరే వేరులే. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇలా ఉండలు చేసి పెట్టుకుంటాము, బాగా ఎండబెట్టి పెట్టుకుంటాము. సంవత్సరంలో అప్పుడప్పుడు కొద్దిగా మనం ఎండలు కూడా వేసుకుంటాం. దీన్ని ఏమైనా పురుగు పడే మనకు అనిపించింది అనుకోండి, అప్పుడప్పుడు చూసుకుంటా ఒకసారి ఎండలు వేసుకుని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఏమి ఇబ్బంది లేదు, ఏం చెడిపోవు అంత ఈజీగా. ఇవి సంవత్సరం రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో ఈ సమ్మర్లో హార్వెస్టింగ్ పట్టుకున్నాము, నెక్స్ట్ సమ్మర్ వచ్చేటప్పుడు ఇంచుమించు అయిపోతాయి, మళ్ళీ రెడీ చేసుకున్నారు అంతే వీటిని. సో ఇది మన పోపు గింజల ఉండ వడియం స్టోరీ. నేను అప్పటికి చెప్తుంది కదా బాబు, ఈ వడియాలు మాత్రం బాగా ఎండాల. ఈ పూర్తి ఎండాలంటే ఒక 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. వాటిని అటు ఇటు తిప్పుకుంటా రోజు ఎండలో పెట్టి తీసి పెట్టుకోవాలా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఇవన్నీ సరే బౌ, లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసే గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోవద్దండి.